రావి చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకొని ఉన్నది. శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా ఆ రావి చెట్టును భక్తితో పూజించడమే. అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఆ దేవుడి మందిరంలో పెట్టి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోష, కర్మ ఫలితాలు అన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు కూడా అన్నీ సమసిపోతాయి. సోమవారం రోజున జన్మించిన వారు రావి ఆకులు 3 ఆ నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపాన్ని వెలిగించాలి. మంగళవారం జన్మించిన జాతకులు 2 దీపాలను వెలిగించాలి. బుధవారం జన్మించిన జాతకులు 3 దీపాలను వెలిగించాలి. గురువారం జన్మించిన జాతకులు 5 దీపాలను వెలిగించాలి. శుక్రవారం జన్మించిన వారు 6 దీపాలను వెలిగించాలి. శనివారం జన్మించిన జాతకులు 9 దీపాలను వెలిగించాలి. ఆదివారం జన్మించిన జాతకులు 12 రావి ఆకులపై ప్రమిదలను పెట్టి నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండేలా ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చొని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించుకోవాలి. ఇలా చేస్తే దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభ ఫలితాలను సూచిస్తాయి.